నమస్తే, నేను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ నుండి మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్ వచ్చాను, బాంబే. ఇక్కడ ఇండియా గేట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ పక్కనే టాటా వాళ్ళది పెద్ద హోటల్ ఉంటుంది. ఇదంతా తెలిసి తాజ్ హోటల్. ఇంతకుముందు అటాక్ చేసిన వాళ్ళు 200 మంది పాప ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నది. దాని మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ ఏ ఏరియా పోయినా కూడా ప్రతి ఒక్కరు ఒక ట్యాక్సీ అతన్ని అడిగితే ప్రశాంతంగా ఉన్నది సార్ ఇక్కడ బీజేపీ ఉన్న కాడ అని అంటున్నాం. ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చినాక 15 రోజులు అవుతుంది కదా, వాటి ఆడ కూడా ప్రశాంతమైన వాతావరణం జరుగుతూ ఉన్నది. క్రైమ్ చేసినోడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళను ఏర్పరిస్తేందుకు రంగం సిద్ధం చేసాడు. అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ అస్సాం ముఖ్యమంత్రి కానీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, వీళ్ళంతా గోవా ముఖ్యమంత్రి కానీ, పుదుచ్చేరి, వీళ్ళంతా ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నారు అందరికి జనానికి. మళ్ళీ బీజేపీ అక్కడ వస్తుంది. అక్కడ వేరే పార్టీకి చోటు లేదు. వాళ్ళందరూ కంపల్సరీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు జనం, పబ్లిక్. ఇక్కడ 3 days నుండి ఉంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ట్యాక్సీ వాళ్ళని అడుగుతున్నాను, ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ నో క్రైమ్, నో కరప్షన్, వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. అంత ఫోటో స్టూడియో వాళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఇక్కడ టూరిజంలో ఒకసారి చూడండి ఏం చేస్తా ఉన్నారు, ఒకసారి చూడండి. ఇవన్నీ ఒకసారి చూడండి, ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ బోట్లు గిట్లు చేసుకుంటూ ఒకసారి చూడండి దాన్ని అందరూ. ఎందుకని చెప్తున్నట్టే, బీజేపీ గవర్నమెంట్ ఉంటే మన ఇండియాకు ఎవరు అపోజిట్ ఉండరు. ఒక్కొక్కరు భయపడతా ఉన్నాడు. ఈరోజు నిన్న అతను ట్రంప్ కూడా వచ్చిపోయింది కదా చైనాకు, ఆడు మన ఇండియాకు వస్తే భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇండియా వాళ్ళు హిందువులంతా ఒకటైపోయారు, భారతదేశంలో అంతా ఒకటైపోయారు, అంతా హిందూ ముస్లిమ్స్ అంతా ఒకటైపోయారు. అక్కడ మనం పోడు ఇబ్బంది అవుతుంది. మనం క్రైమ్ చేయాలన్నా కూడా, డ్రగ్స్ అమ్మన్నా కూడా దీని మీద అందరు భయపడతా ఉన్నారు. మాఫియా గీపి అందరు భయపడుతున్నారు. నిన్న దురంధర్ సినిమా చూడండి ఒకసారి, దానిలో మొత్తం జరిగినే ఇచ్చిండు, మొత్తం ప్రతి ఒక్కరు జరిగినే ఇచ్చిండు. వాళ్ళందరూ కంపల్సరీ ఇక క్రైమ్ చేయాలంటే భయపడతా ఉన్నారు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు అప్పటిదప్పుడే ఇంకొక 1 year లో దీన్ని తెలిసిపోతుంది ఏం జరిగేది మొత్తం. ఒకసారి చూడండి. జై హింద్, భారత్ మాతాకు జై, జై తెలంగాణ.